హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. టాలీవుడ్ లో ఉంది 6 టైర్ 1 హీరోలు. అందులో డే 1 రికార్డ్ లేని హీరో అల్లు అర్జున్. తొందరపడి కమెంట్ పెట్టే ముందు ఒకసారి వినండి. ఒక హీరో డే 1 ఇండియన్ సినిమా పరంగా ఆల్ టైమ్ రికార్డ్ కొట్టాడు. అది కూడా 50 కోట్ల పైన మార్జిన్తో. నార్త్ లో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. చాలా స్టేట్స్ లో ఈ రోజుకి దురంధర్ 1 దురంధర్ 2 వచ్చినా కూడా పుష్ప 2 నెంబర్ 1 గ్రాసర్. ప్రతి డైరెక్టర్ కి ఇప్పుడు వాంటెడ్ హీరో అంటే అల్లు అర్జున్. భారీ బడ్జెట్ తో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే అక్కడ కనిపించే మార్కెట్ ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. అయితే ప్రెజెంట్ ఇంత హై చూస్తున్నప్పటికీ కూడా అల్లు అర్జున్ కి తెలుగు స్టేట్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ అనేది లేదు. 2003 మార్చిలో గంగోత్రి సినిమాతో డెబ్యూ చేసిన అల్లు అర్జున్ ఈ రోజుకి టాలీవుడ్ లో 23 ఇయర్స్ ని కంప్లీట్ చేసుకున్నారు. ఈ 23 ఇయర్స్ లో రికార్డ్ అనే మాట వినపడడానికి చాలా ఇయర్స్ టైమే పట్టింది. చాలా కష్టపడి స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతూ ప్రెజెంట్ ఈ స్టేజ్ లో ఉన్నారు ఆయన. అసలు ఈ డే 1 టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, రీసెంట్ గా నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పినప్పుడు పుష్ప 2 ఎందుకు మెన్షన్ చేయలేదని చాలా మంది అడిగారు. పుష్ప 2 ఇండియా వైడ్ చూసుకుంటే ఇండస్ట్రీ హిట్ కాదు, తెలుగు వర్షన్ చూసుకున్న ఇండస్ట్రీ హిట్ కాదు, అండ్ డే 1 తెలుగు స్టేట్స్ లో చూసుకున్న ఆల్ టైమ్ రికార్డ్ లేదు. సో ఆ వీడియో చేసిన తర్వాత ఈ క్వశ్చన్ మరొకసారి రైజ్ అవగా, రీసెంట్ గా పరుగు సినిమా వీడియో చేసినప్పుడు కూడా సేమ్ క్వశ్చన్. ఎందుకని 2007లో దేశముద్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత కూడా పరుగు సినిమాకి అంత లో ఓపెనింగ్స్ వచ్చాయి? వై అనే క్వశ్చన్ అయితే ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ వెంటాడుతూనే వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే దానికి ఆన్సర్ దొరుకుతుంది. క్లియర్ గా వినండి. ఇది అల్లు అర్జున్ తక్కువ చేయడానికో వేరే హీరోతో కంపేర్ చేసి ఏదో ప్రూవ్ చేయడానికి చేస్తున్న వీడియో కాదు. చాలా మందికి ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్. చాలా మంది హీరోలతో కంపేర్ చేస్తే అల్లు అర్జున్ చాలా విషయాల్లో బెటర్. మనందరికీ తెలుసు లాంగ్ రన్ లో అల్లు అర్జున్ కి ఎలాంటి పొటెన్షియల్ ఉందో. తను ది బెస్ట్ డాన్సర్, పర్ఫార్మెన్స్ వైజ్ నెంబర్ 1, స్టైలింగ్ విషయంలో చెప్పనవసరం లేదు. ఇలా ఏం చూసుకున్నా కూడా అల్లు అర్జున్ టాప్ లో ఉంటాడు. మరి అలాంటి అల్లు అర్జున్ కి డే 1 రికార్డ్ ఎందుకు లేదు? ఈలోపు మీకెవరికైనా ఆన్సర్ తెలిస్తే క్లియర్ గా కమెంట్ చేయండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. డే 1 రికార్డ్స్ అనేవి ఏ హీరోకైనా కూడా తన క్రేజ్ చూపెట్టే థింగ్. అండ్ ఎక్కువ డే 1 రికార్డులు ఎవరుకుంటే వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉన్నట్టు. అలా ఈ జనరేషన్ టైర్ 1 హీరోస్ లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కి ఎక్కువ డే 1 రికార్డ్స్ ఉంటాయి. తర్వాత రామ్ చరణ్, ప్రభాస్ కి, తర్వాత మహేష్ బాబు కి. అండ్ ఈ జనరేషన్ లో అసలు డే 1 రికార్డు లేని హీరో అల్లు అర్జున్. అసలు ఈ డే 1 రికార్డులు మొదలైంది వీళ్ళ జనరేషన్ లో జానీ సినిమాతో. రికార్డ్ రిలీజ్, రికార్డ్ నెంబర్లు అన్ని కూడా ఆ సినిమాతోనే మొదలయ్యాయి. తర్వాత జల్సా, పులి, గబ్బర్ సింగ్, కెమెరాన్, గంగతో రాంబాబు, అత్తారింటికి దారేది సినిమాలతో ఆల్ టైమ్ రికార్డులు పెట్టిన పవర్ స్టార్. నాన్ బాహుబలి కేటగిరీలో సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి సినిమాలతో డే 1 రికార్డులు అయితే పెట్టారు. తన బలం వచ్చేసి యూత్. తమ్ముడు సినిమాతో మొదలైన యూత్ ఫాలోయింగ్ తర్వాత అన్ని సినిమాలకి కూడా కంటిన్యూ అయింది. ఇక తర్వాత ఎన్టీఆర్. ఈ జనరేషన్ లో హ్యాట్రిక్ డే 1 రికార్డులు ఉన్న సెకండ్ హీరో ఎన్టీఆర్. ఊసరవెల్లి, దమ్ము, బాద్షాతో హ్యాట్రిక్ డే 1 రికార్డులు కొట్టిన ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాతో నాన్ బాహుబలి డే 1 రికార్డ్ కూడా పెట్టారు. ఇక మరొక పక్క బాహుబలి సిరీస్ తో ప్రభాస్ టాప్ లో ఉంటే, సాహు సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్ కూడా ఉంది. ఇక రామ్ చరణ్ కి రికార్డులున్నాయి, మహేష్ బాబుకి కూడా రికార్డులున్నాయి. ఒకసారి కెరీర్ ఫస్ట్ నుంచి అల్లు అర్జున్ ని గమనిస్తే గంగోత్రి సినిమాకి ఓపెనింగ్స్ ఎలా వచ్చాయి, ఎలా హిట్ అయిందనేది అందరికీ తెలుసు. చాలాసార్లు అల్లు అరవింద్ గారే చెప్పారు. మనకున్న వీక్నెస్ లని పక్కన పెట్టి ఎలా స్ట్రెంత్ అవ్వగలుగుతుంది సినిమాకని ఊహిస్తే, ఏ అంశాలు సినిమాకి ప్లస్ అవుతాయని అబ్జర్వ్ చేస్తే, సినిమాకి డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరినీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ చేస్తే 90% సినిమా అక్కడే హిట్ అయిపోతుందని ప్లాన్ వేశారు. అండ్ దాంతో పాటు మేనల్లుడు హీరోగా వస్తున్నాడని చిరు అనౌన్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా గంగోత్రి సినిమాని నెత్తిన పెట్టుకున్నారు. రాజమండ్రి వంటి చోట్లయితే సినిమాకి ఆల్ టైమ్ రికార్డులు కూడా పడ్డాయి. బట్ అయినా సరే ఆ సినిమా ఎలా హిట్ అయిందో తెలుసు కాబట్టి ఆర్య సినిమాకైతే ఓపెనింగ్స్ లేవు. బట్ టాక్ బాగుండడంతో ఫుల్ రన్ లో సినిమా హిట్ అయింది. అదే టైంకి అల్లు అర్జున్ కి బెనిఫిట్ అయిన పాయింట్ ఏంటి అంటే, అప్పటికి నెంబర్ 1 డైరెక్టర్ గా ఉన్న వివి వినాయక్ తో బన్నీ అనే సినిమా పడ్డాం. దెబ్బకి ఓపెనింగ్స్ వచ్చాయి అండ్ లాంగ్ రన్ కూడా వచ్చింది. ఇక హ్యాపీ సినిమాకి నార్మల్ ఓపెనింగ్సే రాగా, తర్వాత అగైన్ నెంబర్ 1 డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ తో దేశముద్ర పడ్డంతో మళ్ళీ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాత పరుగు సినిమాకి నార్మల్ ఓపెనింగ్స్ వస్తాయి. ఆర్య 2 టైంకి సుకుమార్ డీసెంట్ డైరెక్టర్ కావడంతో ఓపెనింగ్స్ కూడా డీసెంట్ గా వచ్చాయి. ఇక వరుడు సినిమాకి రికార్డ్ రిలీజ్ అయితే దొరికింది. అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ టైం ఒక సినిమాకి రికార్డ్ రిలీజ్. బట్ అది కూడా నైజాం వరకు మాత్రమే పరిమితమైంది. బట్ రికార్డ్ రిలీజ్ వచ్చింది కానీ రికార్డ్ నెంబర్లు అయితే రానేలేదు. అగైన్ వేదన్ సినిమాకి డల్ ఓపెనింగ్స్. ఇక బద్రీనాథ్ సినిమాకి కూడా మళ్ళీ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ తో చేయడంతో చాలా పెద్ద ఓపెనింగ్సే వచ్చాయి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నార్మల్ డైరెక్టర్ తో చేసిన సినిమాకి పెద్ద డైరెక్టర్ తో చేసిన సినిమాకి ఓపెనింగ్స్ చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ విషయంలో చూసుకుంటే ఊరు పేరు తెలియని డైరెక్టర్స్ తో కూడా డే 1 రికార్డులు పెట్టుకుంటూ వచ్చారు. అది గబ్బర్ సింగ్ అయినా, సర్దార్ గబ్బర్ సింగ్ అయినా, ఊసరవెల్లి అయినా. ఇక తర్వాత త్రివిక్రమ్ తో జులై సినిమాతో చాలా మంచి ఓపెనింగ్స్ పడ్డాయి. అయితే తర్వాత రేసుగుర్రం సినిమా చేసినప్పటికీ కూడా జులై కంటే ఓపెనింగ్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇందాక చెప్పిన పాయింట్ కి ఇదొక ఎగ్జాంపుల్. అయితే ఇదే సురేందర్ రెడ్డితో 3 ఏళ్ల ముందే ఊసరవెల్లి సినిమాతో డే 1 రికార్డ్ పెట్టాడు ఎన్టీఆర్. అయితే అల్లు అర్జున్ ఫస్ట్ డబుల్ డిజిట్ ఏ సినిమాతో వచ్చింది అంటే సరే నోటుతోనే చెప్పాలి. అగైన్ ఇక్కడ కూడా స్టార్ డైరెక్టర్.
శరణ్యుడు సినిమా ఫస్టే 10 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేస్తే 20 కోట్ల బెంచ్ మార్క్ అల్లు అర్జున్ ఎప్పుడు దాటాడు అంటే అలవైకుంఠపురంలో సినిమాతో. అగైన్ త్రివిక్రమ్ ఫిలిం. ఇక 25 కోట్లు కూడా అలవైకుంఠపురంలో సినిమాతోనే దాటితే 50 కోట్ల బెంచ్ మార్క్ పుష్ప 2తో దాటాడు. అండ్ సుకుమార్ అప్పటికి పాన్ ఇండియా డైరెక్టర్ కూడా అయిపోయాడు. సో ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే అల్లు అర్జున్ సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ కి 50% కి పైగా క్రెడిట్ అయితే వెళ్తుంది. అండ్ పుష్ప పార్ట్ 1 వరకు అబ్జర్వ్ చేస్తే మిగిలిన దాంట్లో సగం క్రెడిట్ మెగా ఫ్యాన్స్ కూడా వెళ్తుందని చెప్పొచ్చు. అయితే వీళ్ళ జనరేషన్ లో ఎక్కువ సార్లు స్టార్ డైరెక్టర్ తో చేసిన హీరోల లిస్ట్ లో అల్లు అర్జున్ అయితే టాప్ లో ఉంటారు. సుకుమార్ తో 4 సినిమాలు, త్రివిక్రమ్ తో 4 సినిమాలు చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో. అలానే వివి వినాయక్ తోని పూరి జగన్నాథ్ తోని 2 సినిమాలు చేసిన ఓన్లీ హీరో. ఇక్కడ కామెడీ ఏంటంటే వివి వినాయక్, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్. సుకుమార్ ఇలా ఎవరితో చేసినా కూడా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు మాత్రమే చేశాడు. లైక్ పోకిరి తర్వాత దేశముద్రో ఫిలిం, అత్తారింటికి దారిది తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆది దిల్ ఠాగూర్ సినిమాల తర్వాత బన్నీ ఫిలిం. ఇది తప్పని కూడా చెప్పలేం. మనం ఇప్పుడు చూస్తున్న నాగ చైతన్య వంటి కొంతమంది హీరోలు స్టార్ డైరెక్టర్స్ తో చేయకపోవడం వల్లే చాలా వెనకబడ్డారు. ఇది మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిన థింగ్. అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్. ఈ టాపిక్ పైన చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఏదో స్కూల్కి వెళ్లే పిల్లలు అనే టైప్ లో మాట్లాడతారు. బట్ చెప్పాలంటే అల్లు అర్జున్ కి ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది ఆర్య సినిమా నుంచే వచ్చింది. అయితే అది ఎలాంటి ఫ్యాన్ బేస్ అంటే దేవన్ థియేటర్కి వెళ్లే బ్యాచ్ కాదు, అల్లు అర్జున్ కోసం ప్రాణాలు ఇస్తామనే టైప్ బ్యాచ్ కాదు. తన సినిమా పాటల పుస్తకాలు కొనుక్కుని చదువుకునే బ్యాచ్, టీవీలో సినిమా వస్తే వదలకుండా చూసే బ్యాచ్, తన డ్రెస్సింగ్ స్టైల్ ని ఫాలో అయ్యే బ్యాచ్, ఆర్య సినిమా రిలీజ్ అయినప్పుడు సైకిల్ ని కొనుక్కుని ఆనందపడే బ్యాచ్. వీళ్ళంతా కూడా అప్పట్లో టీన్స్ లోనే ఉండేవారు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే అల్లు అర్జున్ తన కెరీర్లో మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ అల్లరి చిల్లరి క్యారెక్టర్సే చేయడంతో ఆ టీనేజ్ కిడ్సే అంతా కనెక్ట్ అవుతూ వచ్చారు. సో అల్లు అర్జున్ కి టీనేజ్ ఫ్యాన్స్ అనేది ఇప్పటి నుంచే కాదు, ఆర్య నుంచి పుష్ప 2 వరకు కూడా క్యారీ అవుతూ వచ్చింది. అయితే ఆర్య సినిమాకి ఫ్యాన్స్ అయిన టీనేజర్స్ ఇప్పటికి కూడా ఫ్యాన్స్ గా ఉన్నారా అనేది మాత్రం బిగ్ క్వశ్చన్. అందుకని అల్లు అర్జున్ ఎంత పెద్ద హిట్ ఇచ్చినా కూడా తర్వాత సినిమాకి ఓపెనింగ్స్ అయితే కనిపించావు. అండ్ మెగా అనేది ఎంత బెనిఫిట్ అయిందో అంత మైనస్ కూడా అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా నార్మల్ గా బ్యాక్గ్రౌండ్ లేకుండా అల్లు అరవింద్ గారి అబ్బాయి అని చెప్పి వచ్చుంటే తన సినిమాలు ఎంత హిట్ అయినా కూడా టాప్ 10 లిస్ట్ లోకి వెళ్ళలేవు. కారణం ఏంటంటే ఆ రేంజ్ రిలీజ్ అయితే దొరకవు. అదే మెగా సపోర్ట్ ఉంటే థియేటర్స్ దొరకడమే కాదు, సెలబ్రేషన్స్ ఉంటాయి. అండ్ 50 డేస్ వరకు ఆడి ఆగిపోయే సినిమాలు 100 డేస్ వరకు కూడా వెళ్ళిపోతాయి. అలా ఫుల్ రన్ లో చాలా సినిమాలు అల్లు అర్జున్వి సేఫ్ వరకు వెళ్ళాయి. బ్యాక్గ్రౌండ్ ఉంటే సినిమాలు ఎంతవరకు రీచ్ అవుతాయి అనే విషయం బేబీ అండ్ ఉప్పెన సినిమాలు ప్రూవ్ చేశాయి. ఎంత కాదనుకున్నా మెగా హ్యాండ్ అయితే 2 సినిమాలపైన ఉంది. అదే అప్కమింగ్ హీరో ఎవరైనా ఆ సినిమాల్ని టచ్ చేస్తుంటే అంత రీచ్ వెళ్లేది కాదు. రీసెంట్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ ఆది సాయి కుమార్ వంటి హీరోలు హిట్స్ ఇచ్చారు. ఎంత హిట్ ఇచ్చినా అది 10 కోట్లు 15 కోట్ల మధ్య మాత్రమే ఉంటుంది. అదే మెగా హీరో కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే అల్లు అర్జున్ కి బెనిఫిట్ అయితే మైనస్ ఏమైందంటే ఒక స్టేజ్ కి వచ్చేసరికి అప్పటి వరకు లేపిన బ్యాచ్ ఒక్కసారిగా మానేస్తే సెలబ్రేషన్స్ అనేవి కనిపించావు, డే 1 నెంబర్లు కూడా కనిపించావు. అందుకనే అలవైకుంఠపురంలో సినిమా అంత పెద్ద హిట్ అయినా కూడా పుష్ప పార్ట్ 1 టాప్ 10 లిస్ట్ లో కూడా డే 1 వెళ్ళలేకపోయింది. అల్లు అర్జున్ ఓన్ ఐడెంటిటీ, అల్లు అర్జున్ డబుల్ అనే బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడానికి చాలా టైమే పట్టింది. తను ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నా కూడా ప్రతి ఈవెంట్ లోకి వచ్చి పవర్ స్టార్నో మెగాస్టార్నో అని అరవడంతో తనకేం జరుగుతుందో అర్థమైపోయింది. ఒక పూరి గుడిసెలోనే ఉంటే ఎప్పటికీ కూడా బిల్డింగ్ కట్టలేమని అర్థం చేసుకున్న అల్లు అర్జున్ అది దాటి బయటకు వచ్చి బేస్మెంట్ అయితే కట్టుకున్నాడు. అది చెప్పని బ్రదర్ అనే వర్డ్తో కావచ్చు, తన సినిమా ఈవెంట్లకి మెగా హీరోల్ని పిలవకపోవడం కావచ్చు, ఆర్ వేరే ఫ్యామిలీ హీరోల్ని పిలవడం వల్ల కూడా కావచ్చు. ఇదైతే అల్లు అర్జున్ కి ప్రస్తుతానికి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ ఫస్ట్ డే 1 రికార్డ్. అల్లు అర్జున్ అసలు రికార్డ్ అనే మాట వినడానికి పరుగు వరకు టైం పట్టింది. అది డే 1 వరకు చూసుకుంటే ఏకంగా పుష్ప పార్ట్ 1 వరకు కూడా పట్టింది. నైజా మార్కెట్ అనేది ప్రెజెంట్ ఎలా తయారైంది అంటే మలయాళ మార్కెట్ లానే తయారైంది అని చెప్పొచ్చు. స్టార్డమ్ ఉంటే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. బట్ స్టార్డమ్ తో పాటు సినిమాకి అయిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా అది డే 1 రికార్డ్ పెడుతుంది, ఫుల్ రన్ లో కూడా రికార్డులు పెడుతుంది. అలా మంచి హైప్ తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన పుష్ప 1 నైజంలో ఆల్ టైమ్ డే 1 రికార్డ్ పెట్టింది. అండ్ పుష్ప 2 కూడా ఇక్కడ డే 1 రికార్డ్ పెట్టింది. బట్ వరల్డ్ వైడ్ గా 285 కోట్ల గ్రాస్ పెట్టిన హీరో తెలుగు స్టేట్స్ లో 75 కోట్ల షేర్ పెట్టలేకపోయాడు. ఇది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీ. తెలుగు స్టేట్స్ లో డే 1 రికార్డ్ ఎప్పుడు? అసలు అల్లు అర్జున్ కి కెరీర్ లోనే ఎప్పుడు ఇంత హైప్ రాదు అనే రేంజ్ లో వచ్చిన పుష్ప 2 అదే డే 1 రికార్డ్ పెట్టలేకపోయినప్పుడు ఏ సినిమా పెడుతుందనే డౌట్ అందరిలో ఉంది. అండ్ సినిమాకి జానర్ షిఫ్ట్ చేసే హీరో కన్సిస్టెంట్ గా డే 1 నెంబర్స్ ని క్యారీ చేయలేడు. ఇప్పుడు పుష్ప 2కి వచ్చే నెంబర్ రాకా సినిమాకి వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. మహా అయితే ఒక స్టేట్ లోనో లేదా టెరిటరీస్ లోనో క్రాస్ చేస్తాయంతే. ఇలాంటి సినిమాలకి ఓవర్సీస్ లో మార్కెట్ బానే ఉంటుంది. బట్ దాంతో తెలుగు స్టేట్స్ లో కొట్టడం కష్టం. ఇక రాక వరకు చూసుకుంటే ఇది రిలీజ్ అయ్యే టైంకే స్పిరిట్ వచ్చేస్తుంది అండ్ రాజమౌళి వారణాసి కూడా వచ్చేస్తుంది. వారణాసి అయితే తెలుగు స్టేట్స్ లో 100 కోట్ల షేర్ ఓపెనింగ్ కూడా పెట్టేస్తుంది. అండ్ దాన్ని బీట్ చేయాలంటే అల్లు అర్జున్ కి చాలా కష్టం. సో ఇంత పీక్ లో కూడా మరొకసారి డే 1 రికార్డ్ ని మిస్ అవ్వబోతున్నాడు అల్లు అర్జున్. మరి డే 1 ఎప్పుడు కొడతాడు అంటే రాజమౌళి గారి చేతిలో పడితే తప్ప అల్లు అర్జున్ కి ఇది పాసిబుల్ కాదు. సో చూడాలి అది ఏ సినిమాతో వర్క్ అవుతుందో.
సోలోగా అవుతుందా మల్టీ స్టారర్ రూపంలో అవుతుందా అనేది తేలాల్సి ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. టాలీవుడ్ ఆల్ టైమ్ డేవన్ రికార్డ్స్ పై వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.